బాలరాజు దేవ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి నువ్వు మహి వాళ్ళ పీటీ టీచర్ ఉషాతో పెళ్లి చేసుకుందాం అది ఇదని నానా మాటలు అన్నావంట అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న దేవ అయితే ఆహా ఆ టీచర్ ఉషా చెప్పేసిందా నీకు మొత్తం అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు కానీ ఇంకొకసారి ఆ పీటీ టీచర్ ఉషా విషయంలో ఏదైనా తప్పుగా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి బాలరాజు అయితే దేవాకు వార్నింగ్ ఇస్తాడు. అది వినగానే దేవ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఏంటి నువ్వు అలా అంటున్నావు, అసలు మన ఇద్దరి స్నేహం ఎలాంటిది, మన ఇద్దరి స్నేహం నేను మళ్ళీ చూడాలనుకుంటున్నానని చెప్పి దేవ బాలరాజుతో అంటాడు. ఇంతలో అటుగా సత్యం వస్తూ ఉంటాడు. సత్యం వచ్చి వాళ్ళిద్దరి మాటల్ని కూడా అక్కడ కిటికీలో నుండి అయితే వింటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దేవ బాలరాజు భుజం మీద చేతులు వేసి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి బాలరాజు అలా మాట్లాడతావు, మన ఇద్దరి స్నేహాన్ని ఎవరు విడదీయలేరు, మన ఇద్దరి స్నేహం ఎప్పటికీ చెదిరిపోదు అని చెప్పి అంటాడు. ఇక ఆ మాట వినగానే సత్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అక్కడ ఉన్న బాలరాజు దేవ మాటలు విని ఏం చేయలేక మౌనంగా నిలబడి చూస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న దేవ అయితే బాలరాజుని హగ్ చేసుకొని మన ఇద్దరి బంధం ఎప్పటికీ విడిపోదు, మన స్నేహ బంధం ఎప్పుడూ ఇలానే ఉంటుంది అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. ఇక అది చూసి సత్యం అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక అక్కడ ఉన్న బాలరాజు చిన్నిని కలవడానికి అక్కడికి రాగానే అక్కడ ఉన్న సత్యం అయితే బాలరాజుని రోడ్డు మీద ఆపి ఆగు, నువ్వు ఇంకొకసారి ఇటువైపు కనిపించావంటే కాళ్ళు చేతులు విరగ్గొట్టి పంపిస్తాను, మర్యాదగా ఉండదు, ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి సత్యం అయితే బాలరాజుకు వార్నింగ్ ఇస్తాడు. అది వినగానే కావేరి చిన్ని వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా సత్యం అయితే మాత్రం నువ్వు ఇటువైపు అడుగు పెట్టాలని చూస్తే కాళ్ళు విరిచేస్తాను, మర్యాదగా ఇక్కడికి రాకు, ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి సత్యం అయితే బాలరాజుకు వార్నింగ్ ఇస్తాడు. దాంతో బాలరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఎందుకు సత్యం ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.